వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. మనం చూస్తున్నాము తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ ఏదైతే హత్యా రాజకీయాలకు సంబంధించిన డిస్కషన్ మనకు జరుగుతుంది. అందులో ముఖ్యంగా ఒక కీలకమైన కేసులో ఆ కేసుకి కారణభూతులైన వ్యక్తి ఇవాళ హత్యకు గురవడం కానివ్వండి, ఆ హత్య జరిగిన క్రమంలో రెండు పార్టీలు, అటు ప్రభుత్వం కానివ్వండి ఇటు విపక్షం కానివ్వండి, రెండు కలిపి ఒకరి మీద ఒకరు ఇవాళ ఆరోపణలు చేసుకుంటున్న నేపథ్యం మనం చూస్తున్నాం. అందులో ముఖ్యంగా చూస్తే మాత్రం ఏదైతే జరిగిన హత్యకు సంబంధించిన ఇష్యూ కన్నా ఆ హత్య జరగడానికి కారణాలను ఎవరికి వాళ్ళు విశ్లేషించే ప్రయత్నం చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీనే ఈ హత్య చేసిందని ఓవైపు కాంగ్రెస్ పార్టీ, లేదు కాంగ్రెస్ పార్టీని హత్య చేసేది మా మీద దోసే ప్రయత్నం చేస్తున్నారంటూ బీఆర్ఎస్ పార్టీ ఒకరి మీద ఒక ఆరోపణలు చేసుకుంటున్న నేపథ్యం మనం చూస్తున్నాం. ఓవరాల్గా అసలు ఏం జరుగుతోంది తెలంగాణ రాష్ట్రంలో? ఈ హత్య రాజకీయాలకు సంబంధించి ఎక్కువగా డిస్కషన్ జరగని ప్రాంతంగా తెలంగాణ రాష్ట్రాన్ని మనం చూస్తుంటాం. కానీ బట్ ఇప్పుడు చూస్తే మాత్రం ఈ ఘటన తర్వాత అవి కూడా జరుగుతున్నాయని అనుమానం వచ్చే పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ విషయమైన మనం చర్చ చేపట్టాము. చర్చలో మనతో పాటు బొల్ల మల్ల యాదవ్ గారు మనతో పాటు జాయిన్ అయ్యారు, బీఆర్ఎస్ నేత, అలాగే మాజీ ఎమ్మెల్యే. ఒకసారి తనతో రెస్పాండ్ అయ్యే ప్రయత్నం చేద్దాం. అలాగే గాజల్ అశోక్ గారు ఇప్పుడు ఏదైతే జయశంకర్ భూపాలపల్లికి సంబంధించిన నియోజకవర్గ ఇన్ఛార్జ్గా ఉన్నారో, అలాగే కాంగ్రెస్ సీనియర్ నేతగా ఉన్నారు. మల్ల యాదవ్ గారు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. మనం చూస్తున్నాం అంటే ఎప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఈ రాజకీయ హత్యలు అనేది పెద్దగా మనకు కనిపించవు. ఎందుకంటే అక్కడ ఇష్యూ కానివ్వండి, ఏదైనా సరే ఏదైనా జరిగినప్పుడు అది డిఫరెంట్గా డీల్ చేస్తుంటారు. కానీ ఈ రాజకీయ హత్యలో అన్నది ఇప్పుడు జరగడం కానివ్వండి, ఈ హత్య జరిగే క్రమంలో కీలకంగా మాట్లాడుతున్న విషయం మాత్రం ఏదైతే కాళేశ్వరం కేసుని కోర్టుకి దృష్టికి తీసుకెళ్ళి ప్రజల దృష్టికి తీసుకెళ్లిన వ్యక్తి కాబట్టి అది అందులోనూ ఈ మధ్యలోనే దీనిపైన విచారణ ఉంది, అందులో కన్విక్ట్ అయ్యే అవకాశం ఉందనే భయంతోనే ఇవాళ కేసీఆర్ ఫ్యామిలీ ఆయన్ని హత్య చేయించారనే ఒక వాదనని కాంగ్రెస్ పార్టీ తెరపైకి తీసుకొస్తుంది. ఈ రెండు విషయాలపైన మీ విశ్లేషణ. ఇంజనీర్ల బృందం వచ్చింది, అందులో ఎక్కడ ఏ అవకతవకలు లేవు, ఇబ్బందులు లేవు అని చెప్పింది. కేంద్ర ప్రతినిధి బృందం వచ్చింది, వాళ్ళు ఎవరూ చెప్పలేదు ఈ విషయాన్ని. ఈ రోజు అవినీతి జరిగింది అని చెప్పేసి ఈయన ఏదో కేసు వేసినంత మాత్రాన ఏదో జరగబోతుంది అని చెప్పేసి మేము హత్య చేస్తున్నాం అని చెప్పేసి హత్య ప్రయత్నానికి పూనుకున్నామనో బురద చల్లే ప్రయత్నం కాంగ్రెస్ నాయకులు చేయడం అనేది విడ్డూరంగా ఉంది, దురదృష్టకరం. ఎందుకంటే ఈ హత్య రాజకీయాలు ఏమన్నా తెలిస్తే అవపోసన పట్టిన వాళ్ళు కాంగ్రెస్ నాయకులు తప్ప మాకు అటువంటి సంస్కృతి సాంప్రదాయం లేదు. తెలంగాణలో 10 సంవత్సరాల కాలంలో ఎంతో మంది ఎన్నో రకాలుగా బదనాం చేయడానికి ట్రై చేసిరు, సోషల్ మీడియాలో ఇబ్బందులు పెట్టిరు, కోర్టులలో కేసులు వేసారు. ఎవరిని వాళ్ళే న్యాయపరంగా వాళ్ళ పోరాటం, వాళ్ళకున్న హక్కు అది. దాని ప్రకారం ఎవరికున్న స్వేచ్ఛ వాళ్ళు వినియోగించుకోమని చెప్పినాం. కానీ ఇటువంటి హత్య రాజకీయాలకి ఏదో కేసులో ఏదో అవుతుందని దీనికి సంబంధించి విశేషాత్మకంగా ప్రతినిధి బృందాలు వచ్చినప్పుడు తేలింది, ఇంకోటప్పుడు తేలింది. ఇప్పుడు ఈయన ఒక సామాన్యుడు పౌరుగా అప్పీల్ చేసినంత మాత్రాన దాంట్లో ఏదో అయిపోతుందని చెప్పేసి చేస్తుడు అనేది బురదల్లి అంటగట్టే ప్రయత్నం చేయడం అనేది ఇది ప్రజాస్వామ్యంలో మంచిది కాదు. రాజకీయాలు అంటే రాజకీయాలు ఉంటాయి, రాజకీయాలు ఉన్నంత మాత్రాన ఇక ఎట్లాగో ప్రతిపక్షం వాళ్ళ మీద బురద చల్దాం, ఇక అవకాశం వచ్చింది అల్ల వీళ్ళకి అంటగడదామని చెప్పేసి ప్రయత్నం చేయడం అనేది మంచి సాంప్రదాయం కాదనే విషయాన్ని మళ్ళీ ఒకసారి కానీ ఈ ఆరోపణలు చేస్తున్న వాళ్ళు కేవలం కాంగ్రెస్ పార్టీ నేతలే కాదు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా అవే తరహా ఆరోపణలు చేస్తున్నారు. అనుమానం ఉన్నది వాళ్ళ ముగ్గురు పైన, అందులో ముఖ్యంగా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు పైన ఉంది అన్నది ఒక మాట మాట్లాడే ప్రయత్నం చేశారు. అది దానికి కారణంగా చూస్తే కూడా ఏదైతే గండ్ర వెంకటరామరెడ్డికి సంబంధించిన అనుచరులే వచ్చి హత్య చేశారు కాబట్టి దాని లీడ్స్ అక్కడికి వెళ్తున్నాయి అన్నది ఆమె కూడా ఒక ఆరోపణ చేశారు. సో అంటే సరే, తన బాధని మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. బట్ అదే సందర్భంలో ఈ ఆరోపణలు కూడా సమాధానం చెప్పాల్సిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ కుటుంబాన్ని ప్రోత్సహించి కాంగ్రెస్ నాయకులు అక్కడ ఏ రకాల ప్రయత్నాలు చేసారో తెలియదు. ఈ కుటుంబాన్ని వాడుకోవడానికి, బలిపశువుని చేయడానికి ఏం వాడుకుంటున్నారు, ఏం చేస్తున్నారు అనేది తెలియదు. బట్ రాజకీయంగా దీన్ని బురద జల్లి పులిమే ప్రయత్నం చేయటం అనేది మంచిది కాదు. పూర్వాపరాలు తెలుసుకోవడానికి వాళ్ళ చేతిలో అధికారం ఉంది కదా, ఏదైనా ఎంక్వైరీ చేయొచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ ఎంక్వైరీ చేయొచ్చు, సిబిఐకి ఆర్డర్ చేయొచ్చు, ఇంకా వేరే ప్రతినిధి బృందాలను ఎవరినైనా సిబిసిఐడి నుంచి తీసుకురావచ్చు, ఏది తీసుకొచ్చైనా ఎంక్వైరీ చేసుకోవచ్చు. విచారణ చేపట్టక ముందు, విచారణలో తేలక ముందు ఎవరి మీద బురదల్లి అంటగట్టే ప్రయత్నం చేయటం అనేది మంచి సబబు కాదు, మంచి సాంప్రదాయం కాదు. ఎస్, గాజల్ అశోక్ గారు వింటున్నారు. ఇంకా అసలు విచారణ ప్రారంభం అవ్వలేదు, ఏమవ్వలేదు. కానీ ముందుగానే మీరు నిందితులను ఫిక్స్ చేసి అటువైపుగానే ఈ కేసు నడుపుతున్నాము అనే సిగ్నల్ ఇచ్చేలాగా మాట్లాడుతున్నారు, ఒక ఆరోపణ వినిపిస్తుంది మీ మీద. ఏమంటారు మీరు? అసలు ఈ హత్య కారణం ఏమైంటుందంటారు? దాంట్లో మీరు ఎందుకు బీఆర్ఎస్ పార్టీని కానివ్వండి, కేసీఆర్ ఫ్యామిలీని కానీ తీసుకొచ్చే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? నమస్కారం అండి. బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేసి బీఆర్ఎస్ పార్టీ మీద బురదల్లే ప్రయత్నం మేము చేస్తున్నాం అనేది పూర్తిగా తప్పుడు ఆరోపణ. ఎందుకంటే వాస్తవంగా మేము కోరుతున్నది కూడా ఇవాళ ఈ జరిగినటువంటి హత్య ఏదైతే ఉందో భూపాలపల్లిలో అతను ఒక రాజకీయాల్లో ఉన్నాడు కాబట్టి రాజకీయంగా జరిగినటువంటి మొట్టమొదటి హత్యగా ఈ మధ్య కాలంలో గత 10 ఏళ్ల తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగినటువంటి మొట్టమొదటి రాజకీయ హత్యగా ఇవాళ అది ప్రచారంలో ఉన్నది. బయట అంతా మీడియా కూడా
సో ఇలాంటి పరిస్థితుల్లో వాస్తవంగా ఏంటంటే ఇక్కడ జరిగినటువంటి హత్య ఏదైతే ఉందో ఈ హత్య విషయంలో వాళ్ళ కుటుంబం ప్రధానంగా ఆరోపిస్తున్నది. గతంలో వాళ్ళకి ఎదురైనటువంటి అనుభవాల రీత్యా వాళ్ళ ఆరోపణ చేస్తున్నారు. గతంలో మేము మా టిఆర్ఎస్ పార్టీ తరపు నుంచి ఇక్కడ కౌన్సిలర్ గా ఎన్నుకోవడం గెలిచాము. ఆ తర్వాత క్రమంలో మా పట్ల వ్యక్తిగతంగా కక్ష సాధింపుగా ఆ పార్టీ నాయకత్వము, స్థానిక నాయకులు కానీ శాసనసభ్యులు కానీ వ్యక్తిగతంగా మా పట్ల కక్షపూరితంగా వ్యవహరించి మమ్మల్ని కేసుల పాలు చేసిండ్రు, జైళ్ల పాలు చేసిండ్రు. ఇలాంటి అనుభవం రీత్యా వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఈ హత్య వెనుక వాళ్ళ తప్పకుండా వాళ్ళ పాత్ర ఉంటుంటుంది అన్నది వాళ్ళ కుటుంబం చేస్తున్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ. లేదా ఇక్కడ అంటే ఆయన కొనసాగుతున్నటువంటి ఈ క్రమంలో వాస్తవంగా ఇప్పటి వరకు జరిగినటువంటి అతనికి సంబంధించినటువంటి గత వేరు వేరు కేసులలో లేకపోతే ఆయన చేపడుతున్నటువంటి కార్యక్రమాలలో చూసే వాళ్ళందరికీ ఏమనిపిస్తుంది అంటే వాస్తవంగా ఇది గతంలో ఉన్నటువంటి పగలు, వ్యక్తిగత కక్షలు అవన్నీ ఉన్నాయి కాబట్టి ఆ అనుభవం నుంచి ఆలోచిస్తున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీగా మేము ఒకటే చెప్తున్నాం ఏంటంటే మేము ఈ హత్య ఏదైతే జరిగిందో ఈ హత్య మీద నిష్పక్షపాతంగా విచారణకు సంబంధించిన ప్రయత్నం ఇవాళ పోలీసులు ఇక్కడ మొదలు పెట్టిండ్రు. ఎవరో ఇద్దరు మేమే హత్య చేసామనేటువంటి అతనితో భూతగాదాలన్నటువంటి వ్యక్తులమని చెప్తున్నటువంటి వాళ్ళు ఇద్దరు వచ్చి పోలీస్ స్టేషన్ లో సరెండర్ అయినరు. అయితే ఆ ఇద్దరితో పాటుగా మరో ఇద్దరు కూడా ఉన్నారు అనేటువంటిది కూడా ఇవాళ భూపాలపల్లిలో పోలీసులు వాళ్ళకు వచ్చినటువంటి సమాచారం ఆధారంగా చెప్తున్నారు. సో ఇదంతా ఎంక్వైరీ క్రమంలో ఉన్నది. ఒకవేళ పారదర్శకంగా ఎంక్వైరీ జరగాలని మేము కోరుకుంటున్నాం. ముఖ్యంగా ఏంటంటే ఇట్లా ఎవరైనా భూ సమస్యలు ఉన్నా, వ్యక్తిగత కక్షలు ఉన్నా లా అండ్ ఆర్డర్ని చేతుల్లో తీసుకొని హత్యలు చేయడం అనేటువంటి సంస్కృతి ఏదైతే ఉందో ఇది చాలా ప్రమాదకరం. కాబట్టి ఇలాంటి పరిస్థితి తలెత్తకుండా ఉండడం కోసము భూపాలపల్లి లాంటి ప్రాంతం వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి ప్రాంతం కాబట్టి ఇక్కడ ప్రజల్లో కానీ ఇక్కడ అంటే అశోక్ గారు ఇక్కడ అంటే మొదటి నుంచి కూడా ఈయన కొద్ది వివాదాస్పదంగానే ఉన్నారు. గతంలో కొంతమంది ఆఫీసర్లను ఏసీబీ పట్టించడంలో కానివ్వండి, కొన్ని భూ వివాదాల్లో ఆయన తలదూర్చడం అన్నది ఇలాంటివి రెగ్యులర్ యాక్టివిటీస్గా చాలామంది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అందులో ఇప్పటికే ఆయన పైన 12 కేసులు ఉన్నాయి. ఎవరైనా ఆయన చంపుండొచ్చు, కానీ హత్య జరిగిన వెంటనే దాన్ని డైరెక్ట్గా తీసుకెళ్లి కాళేశ్వరం కేసుకో లేకపోతే బీఆర్ఎస్ పార్టీకో ఎందుకో కనెక్ట్ చేసే ప్రయత్నం జరిగింది అన్న దాని మీద కూడా కొన్ని అనుమానాలు వస్తున్నాయి. ఎందుకంటారు అట్లా జరిగింది? అంటే మనకు అన్ఫార్చునేట్లీ జరిగింది ఏంటంటే నిన్న హత్య జరిగింది, ఈ రోజు కాళేశ్వరం కేసుకు సంబంధించినటువంటి హియరింగ్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వెంటనే ఇది దానికి సంబంధించినటువంటిది అయి ఉండొచ్చు అనేటువంటి ఒక అపోహ లేదా చర్చలు ముందుకు రావడానికి వాస్తవంగా ఒక ఆస్కారం ఉన్నదనేది మనం గమనించాలి. రెండో విషయం ఏంటంటే అక్కడ జరిగినటువంటి గత వాళ్ళ కుటుంబం, ప్రధానంగా వాళ్ళ కుటుంబం కానీ భూపాలపల్లిలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా తెలిసిందంటే గతంలో ఏదైతే ఆయన వాళ్ళ కుటుంబానికి ఎదురైనటువంటి అనుభవాలు ఉన్నాయో, అతను జైలుకి వెళ్ళడం కానీ అరెస్ట్ కావడం కానీ ఇవన్నిటి నుంచి ఏంటంటే వాళ్ళు ప్రధానంగా చేస్తున్నటువంటి ఆరోపణలు వాళ్ళ బంధువులు, వాళ్ళ సన్నిహితులు, చూస్తున్నటువంటి ప్రజలకు కూడా ఏంటంటే ఇతను ఇన్ని రకాలుగా ముందు జరుగుతున్నటువంటి ఇష్యూస్ లో ఉన్నాడు కాబట్టి వాళ్ళు చేయించుంటారనేటువంటి ఒక చర్చ జరుగుతున్నది వాస్తవమే. కానీ మేము దాన్ని సమర్థిస్తూ మాట్లాడడం అనేది కాదు. వాస్తవంగా ఏంటంటే ఈ హత్య ఏదైతే జరిగిందో ఇది రేపు సమాజంలో తప్పుడు సంకేతాలను ఇస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. అసలే ఇవాళ ఈ ప్రాంతంలో యువత కానీ ఇంకొకరు కానీ సరైన మార్గంలో లేనటువంటి ఈ పరిస్థితులలో ఇలాంటి హత్యలు, మర్డర్స్ జరగడం మూలంగా ఏమవుతారంటే రేపు శాంతి భద్రతలకు సంబంధించిన సమస్యలు వస్తాయి, ప్రజల్లో భయాందోళనలు నెలకొంటాయి. కాబట్టి మేము ఏమంటున్నామో డిమాండ్ చేస్తున్నామనంటే, కోరుతున్నది కూడా ఏంటంటే వీటి మీద నిష్పక్షపాతంగా లోతైనటువంటి విచారణ జరగాలి. దోషులు ఎవరైనా సరే, వాళ్ళు ఎంతటి వాళ్ళైనా సరే, ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా సరే, లేదా వ్యక్తులుగా బయట వాళ్ళకు ఉన్న వ్యక్తిగత కక్షల్లో ఉన్నటువంటి వాళ్ళైనా కూడా వాళ్ళను చట్ట ప్రకారం వాళ్ళని అరెస్ట్ చేసి విచారణ జరిపి శిక్షలు మల్లయ్య యాదవ్ గారు మేము అడుగుతున్నాం. మల్లయ్య యాదవ్ గారు ఇక్కడ ఒక ఆహ్వానించదగిన విషయం ఏంటంటే పోలీసులు కాకుండా సిబిసిఐడితో దీనిపైన ఎంక్వైరీ చేస్తాము అన్నదైతే ఇప్పటికే కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనౌన్స్ చేశారు. దాని మీదనే కొద్దిగా సీరియస్గా ఉండాలి. కానీ అదే సందర్భంలో సుమోటోగా కోర్టులు వెంటనే రెస్పాండ్ అవ్వాలి, కేసీఆర్ ఫ్యామిలీని అరెస్ట్ చేయాలి అన్న మాట కూడా మాట్లాడారు. సో సిబిసిఐడి ఎంక్వైరీ ద్వారా నిజం తేలుతుందంటారా? ఆల్రెడీ ఇప్పటికే ఒక ప్రీ డిటర్మైన్డ్ మైండ్ సెట్తో ఉన్నట్టుగా మనకు అర్థమవుతున్న నేపథ్యంలో ఈ కేసును అటువైపుగా నడిపే ప్రయత్నం జరుగుతుందంటారా? ఎలా చూడాలంటారు కాంగ్రెస్ పార్టీ వ్యవహార శైలిని? ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి ఏమన్నా ఆక్రోశం ఉంటే, ఆవేశం ఉంటే అది వేరే రకంగా తీర్చుకోవచ్చు ఆయనకు చేతనైతే. కానీ
ఇటువంటి వాటిని అడ్డం పెట్టుకొని ఏదో పగ సాధిద్దామని అంటే కాదు. ఒకవేళ ఇక్కడ వాళ్ళ మీద నమ్మకం లేకపోతే సిబిసిఐడి మీదనో సిబిఐ మీదనో ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ మీదనో నమ్మకం లేకపోతే వాళ్ళ ప్రభుత్వ ఖర్చులతోని అమెరికా లాంటి దేశాల నుంచి డిటెక్టివ్ ఏజెన్సీని తీసుకొచ్చి కూడా ఎంక్వైరీ చేసుకోవచ్చు, ఎవరు కాదనట్లే. ఆ జరిగిన నష్టాన్ని మనం పూడ్చలేము, ఆ కుటుంబానికి న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. అది ప్రభుత్వ పరంగా మీరు ఫస్ట్ ఆ కుటుంబానికి ఏ రకంగా ఆదుకుంటారో ఆదుకోండి, మేమేం కాదనట్లే. ఒకవేళ అందులో దోషులు ఎవరు ఉంటే వాళ్ళని చట్టపరంగా శిక్షించండి. కానీ ఏది లేకుండా నువ్వు ఉండేది నల్గొండలా రాత్రి పొద్దున ఏడు తిరుగుతావో తెలియదు, అక్కడ కరీంనగర్ వరంగల్లో భూపాలపల్లిలో జరిగిన హత్య గురించి నీకు పూర్తిగా పూర్వాపరాలు ఆడ కళ్ళకు కట్టినట్టు నువ్వే చూసినట్టు చెప్పే ప్రయత్నం చేయటం అనేది దురదృష్టకరం. ఏది రాజకీయాలు ఉన్నా ఇటువంటి రాజకీయాలు అనేది మంచిది కాదు ప్రజాస్వామ్యంలో. నీకు ఆక్రోశం ఉంటే కేసీఆర్ గారి మీద ఇంకో రకంగా నువ్వు ఏ చేసుకోవాలో రాజకీయంగా తలపడు, అంతేగాని ఎక్కడో జరిగిన హత్యకి నువ్వు నల్గొండవి పొద్దున్నేసి ఏడుంటో తెలియదు, అక్కడ సంబంధించిన వ్యక్తి కాదు, ఆయన నీకు చుట్టం కాదు పక్కం కాదు, జరిగినప్పుడు నువ్వు లేవు, కళ్ళకు చూడలేదు, ఇంతవరకు దాని మీద ప్రాథమిక విచారణ జరగలేదు, పోలీసు నుంచి ఎటువంటి సమాచారం లేదు, అంటగట్టే ప్రయత్నం చేస్తానంటే మరి రాజకీయాలు ఇంత దిగజారుడు రాజకీయాలు చేయడం కూడా మంచిది కాదు కదా. మీరు విచారణ చేపట్టండి, డెఫినెట్ గా పూర్వాపరాలు తెలుస్తాయి. ఇవాళ ఎన్ని కేసులు ఛేదించలేదు పోలీస్ శాఖ, ఎటువంటి ఇంటర్నేషనల్ దొంగలను పట్టుకోవట్లేదు. కాబట్టి పూర్వపరాలు తెలవకుండా ఏదో రాజకీయ ఆక్రోషంతో ఆరోపణలు చేయటం, మీద బురద జల్లే ప్రయత్నం చేయడం అనేది అది మీకు కూడా మంచిది కాదు. ఉన్నతనంగా వ్యవహరించాలి కదా, ఒక మంత్రి అయ్యండి, కేబినెట్ మంత్రి అయ్యండి, ఆ ఉన్నతనాన్ని పోగొడితే మంచిది కాదు అది భవిష్యత్తులో. అయితే ఘటన జరిగిన వెంటనే సినిమాలో లాగా ఇద్దరు వ్యక్తులు వెళ్ళి మేమే చంపామని చెప్పి పోలీస్ స్టేషన్లో లొంగిపోయారు. వాళ్ళు ఏదో సంబంధం లేని ఒక కేసుకు సంబంధించి ఒక చిన్న భూ వివాదానికి సంబంధించిన కేసులో మేము చంపేశామని చెప్పడం అన్న దాని మీద కొద్దిగా ఈ నాటకీయ పరిణామాలుగాను ఇది ఖచ్చితంగా పొలిటికల్లీ మోటివేటెడ్ కేసు కాబట్టి ఈజీగా కేసుని క్లోజ్ చేసే ప్రయత్నం జరిగిందని ఒక అనుమానం వస్తుంది. సో ఇది యాదృచ్ఛికం మాత్రమే అంటారా? కాళేశ్వరం కేసు ఇవాళ విచారణ ఉండడం కానివ్వండి, అందులో ఈయన ఇన్వాల్వ్ అయ్యి ఉండడం కానీ. ఇప్పుడు చచ్చిపోయిన వ్యక్తి మీద మనం అనేక రకాలుగా మాట్లాడటం అనేది మంచిగా ఉండదు. ఇంతకుముందు మిత్రుడు వాళ్ళే చెప్తున్నారు 12 కేసులు ఉన్నాయి, రకరకాల కేసులు, భూ వివాదాలను తలదూర్చిందని. ఎవరికి ఏ రకమైన ఆక్రోశం ఉందో దాని వెనక కారణాలు ఏంటో మరి ఇంకా ఇవాళ ఇప్పుడు సోషల్ మీడియాలో హైలైట్ కోసం కూడా అనేక రకమైన సంఘటనలు జరుగుతున్నాయి. అసలు విషయం ఏంటో తెలియకుండా పూర్వపరాలు తెలుసుకోకుండా ఒకళ్ళకి అంటగట్టే ప్రయత్నం చేయడం కానీ బురద జల్లే ప్రయత్నం చేయడం కానీ మంచిది కాదు, సబబు కాదని చెప్పి చెప్తా ఉన్నాం. దోషులు ఎంతటి వారైనా చట్టపరంగా నిజంగా అని చెప్పి తేలితే చర్యలు తీసుకోవడానికి మనకు చట్టాలు ఉన్నాయి. ఇవాళ ఎవరు మామూలుగా దేశం నుంచి పారిపోవట్లేదు కదా. వెనక కాంగ్రెస్ వాళ్ళు ఉండి దీన్ని ప్రోత్సహించి కావాలని రంగు పులిమి మా మీద నెట్టే ప్రయత్నం చేస్తున్నారేమో అని చెప్పి మేమంటే మంచిగుంటుందా? అది చేపించింది అని అన్నాం అనుకోండి, మంచిగుంటుందా? ఆతర ఆరోపణలు చెప్పాలి ఇప్పుడు. యాక్చువల్లీ వాళ్ళు కూడా ఆతర ఆరోపణలు కూడా వచ్చాయి. ఒకసారి అశోక్ గారు, మీరు ఒకటి చేసిరు కాబట్టి మేము ఒకటి చేయడం అనేది సబబు కాదు. ఎస్ అశోక్ గారు, సో సరే మీరు వ్యక్తిగతంగా అనకపోయినా మీరు వ్యక్తిగతంగా అనకపోయినా మీ పార్టీకి సంబంధించిన నేతను తర్వాత మంత్రి గారు ఆయన వచ్చి డైరెక్ట్గా ఇది సుమోటోగా తీసుకోవాలి, వాళ్ళు అరెస్ట్ చేయాలి. ఎందుకంటే ఖచ్చితంగా ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు ఇచ్చే కేసుని రిజిస్టర్ చేసినప్పుడు అరెస్ట్ అన్నది సరే ఓకే అనుమానితులుగా వాళ్ళని తీసుకోవాలన్న దాని మీద డిస్కషన్ వేరు. కానీ బట్ అవకాశం దొరికింది కాబట్టి ఇమ్మీడియట్లీ కేసీఆర్ కుటుంబానికి దీన్ని అంటగట్టేయాలి, లేదా దీన్ని తీసుకెళ్ళి ఎంతో కొంత రాజకీయంగా లాభం పొందాలనే ప్రయత్నం జరుగుతుందన్న విశ్లేషణ వినిపిస్తున్న నేపథ్యంలో దాన్ని ఎలా చూడాలంటారు? అంటే వాస్తవంగా ఇప్పుడు ఈ సంఘటన జరిగినటువంటి నేపథ్యం ఏంటంటే మనకు అక్కడ వచ్చి లొంగిపోయిన వాళ్ళు నిజంగా అందులో ఒక 70-75 సంవత్సరాల వృద్ధులు ఒక ఆయన ఉన్నాడు. అతనికి వాస్తవంగా హత్యలో పాల్గొని ఒక వ్యక్తిని హత్య చేయగలిగినటువంటి ఫిజికల్ ఫిట్నెస్ కూడా లేదు, మెంటల్ కండిషన్ సంగతి పక్కన పెడితే. రెండవది అక్కడ జరిగిన సంఘటన తర్వాత వాళ్ళు చాలా తక్కువ సమయం, కనీసం వాళ్ళ మీద ఒక రక్తపు చుక్క కానీ అక్కడి నుంచి ఇంకో దగ్గరికి పోయినట్టు కానీ ఇవన్నీ కనబడతలేవు. వచ్చి వాళ్ళు సరెండర్ అయినటువంటి వాళ్ళని చూస్తే ఏమనిపిస్తుంది అంటే నిజంగానే ప్రీ ప్లాన్డ్ మర్డర్ అనిపించడానికి చాలా చర్చ ప్రజల్లో ఉన్నది. స్థానికంగా రిపోర్టర్లు, మీడియా వాళ్ళు కానీ, తర్వాత పోలీసు వాళ్ళు కానీ, స్థానిక రాజకీయ పార్టీలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఈ విషయాన్ని పలు కోణాల్లో చర్చించుకోవడం అనేది వాస్తవంగా వినబడుతున్నటువంటి సమస్య. నిజంగా కూడా అది ఆ కోణంలో తప్పనిసరిగా పరిశోధన జరగాలనేది కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. పోలీసులు కూడా కోరుతున్నాం. ఏంటంటే ప్రీ ప్లాన్డ్ గా ఒక మర్డర్ జరిగి వాళ్ళు ఆ సుఫారీ బ్యాచ్ ఏదో వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళను వెళ్ళి సరెండర్ కావడం కోసం ప్లాన్ ఏదైనా జరిగిందా అనే అనుమానాలకు మాత్రం ఇక్కడ అవకాశం ఉన్నది. కావాలని
అంటే ఎందుకు ఎందుకు ఈ నేపథ్యం గురించి చర్చ జరిగింది, రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతున్నదంటే అతను గతంలో కూడా చాలా కేసులు ఇక్కడ నుంచి హైకోర్టు దాకా సుప్రీంకోర్టు దాకా ఇక్కడ భూ వివాదాలకు సంబంధించి భూపాలపల్లిలో భూ వివాదాలు అనేటువంటి గత ప్రభుత్వ హయాంలో గత 10 ఏళ్ల హయాంలో ఇప్పుడు చెప్తున్నా అంటే సందర్భం వచ్చింది కాబట్టి మేము చెప్తున్నాము. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో గత శాసనసభ్యులు కానీ ఆయనకు వెంట నిలబడేటువంటి మిగతా నాయకులు కానీ సెకండరీ స్థానంలో ఉన్న నాయకులు కానీ భూ కబ్జాలు చేసిండ్రు. ఇక్కడ భూ కబ్జాలు చేసిండ్రు. వాటి మీద ఆల్రెడీ ఇప్పుడు కేసులు నడుస్తున్నాయి. గత ఎన్నికల సందర్భంగా కూడా దాన్ని మేము ప్రజల్లో విస్తృతంగా ఎండగట్టడం జరిగింది. వాళ్ళు భూములు ఆక్రమించినటువంటి భూబాధితులందరూ కూడా వాళ్ళ మీద కేసులు పెట్టిండ్రు. ఇవాళ ఇక్కడ సెకండరీ లీడర్ గా చలమనైతున్నటువంటి నాయకుడు ఆ కేసులో ఆల్రెడీ జైలు కూడా పోయొచ్చిండు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలు పెట్టిన కేసుల ఆధారంగా ఈ భూబాధితులు చాలా మంది రాజలింగమూర్తి లాంటి వాళ్ళని ఆశ్రయించి వాళ్ళ ద్వారా కేసులు వేసినటువంటి సందర్భంలో అతను ఇక్కడే కాదు భూపాలపల్లిలోనే కాదు జిల్లాలో తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని కేసులు అయితే ఆయన సుప్రీంకోర్టు లెవెల్ వరకు కూడా ఇక్కడ సమస్యల్ని తీసుకెళ్లి ఆయన ముందర పెట్టడం జరిగింది. కాబట్టి అప్పుడు ఎదురైనటువంటి అనుభవాలు గత 10 ఏళ్ల కాలంలో ఆయనకు ఎదురైనటువంటి అనుభవాలు ఆయన మీద కక్ష సాధింపుగా గత పాలకులు అనుసరించినటువంటి విధానాలు ఏవైతే ఉన్నాయో వాటిని చూసినప్పుడు చూసే ప్రజలకైనా వినే ఎవరికైనా కూడా ఏంటంటే ఇది ప్రీ ప్లాన్డ్ గా వాళ్ళ హస్తం నుండి చేయించవచ్చు అనేటువంటి ఒక అభిప్రాయం కలగడం అనేది సహజం. కానీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ చెప్తోంది ఆ హత్య జరగడం వల్ల ఒకవేళ నిజంగా మీరు అనుకున్నట్టు వాస్తవం అయితే కాళేశ్వరం కేసుకి దీనికి లింకప్ ఉంటే ఆయన చంపించడం ద్వారా వీళ్ళకి ఎక్కువ నష్టం ఉంటుంది. కానీ దాన్ని ఉపయోగించుకోవడం కోసం ఇవాళ కాంగ్రెస్ పార్టీనే చంపించి దాన్ని మా మీద వేసే ప్రయత్నం చేస్తుంది. అందుకే అంత అర్జెంటుగా మంత్రులు వచ్చేసి దాని మీద అంటే ప్రజల దృష్టి అటువైపు మళ్ళకుండా అది కేవలం ఈ కేసు వైపు మళ్ళీ ఎందుకు ప్రయత్నం జరుగుతుంది అన్నది ఒక ఆరోపణ వినిపిస్తున్నారు. సో మీ పార్టీని ఎందుకు చేస్తున్నారు? అది ఎందుకు తప్పనంటే మేము ఘటన జరిగిన వెంటనే మేము పోలీసులకైనా లేకపోతే పైన మిగతా వాళ్ళకైనా సమాచారం ఇచ్చింది ఏంటంటే ఇమ్మీడియట్లీ దీని మీద విచారణ జరగాలి, దోషులను వెంటనే పట్టుకునే ప్రయత్నం జరగాలి. ఒకవేళ అవసరమైతే ఇక్కడ పారదర్శకంగా వాళ్ళ కుటుంబం ఆల్రెడీ కొన్ని ఆరోపణలు చేస్తున్నది, పారదర్శకంగా విచారణ జరుగుతలేదు, దాని మీద సరైన విధంగా స్పందన జరుగుతలేదు అనుకున్నప్పుడు అవసరమైతే సిబిసిఐడి మా ఎమ్మెల్యే గారు స్థానిక ఎమ్మెల్యే గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. రాజకీయంగా ఎవరి మీద బురద చల్లడమో బండలు వేయడమో మా ఉద్దేశం కాదు. కానీ కేసులో చాలా స్పష్టంగా ఆధారాలు కొన్ని కనబడుతున్న వాటి బేస్ చేసుకొని దీని లోతైన విచారణ జరగాలి. అవసరం పడితే సిబిసిఐ విచారణ కోసం కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంటుంది. దానికోసం మేము స్థానికంగా ఉంటారు కాబట్టి ఒక పాయింట్ చెప్పండి. యాక్చువల్లీ ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ ఒక 5 మంది పేర్లు చెప్పే ప్రయత్నం చేస్తారు. అందులో ముఖ్యంగా గండ్ర వెంకటరమణారెడ్డికి సంబంధించిన అనుచరులకు సంబంధించిన ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ హత్యలో పాల్గొన్నారని ఒక ఆరోపణ వినిపిస్తున్నారు. మీకున్న సమాచారం ప్రకారం నిజంగానే అవకాశం ఉందా? అంటే ఆ 5 మంది ఇందులో పాల్గొనే అవకాశం ఉందంటారా? అది చెప్పలేమండి. ఎందుకంటే ఇక్కడ భూములకు సంబంధించినటువంటి విషయాలు చాలా కాలంగా చాలా తీవ్రంగా ఇప్పుడు గతంలో జరిగినటువంటి ఆ పొరపాట్లను సరిదిద్దడం కోసము సీరియస్ ప్రయత్నాలు కూడా మేము మొదలు పెట్టినాము. మా గౌరవ ఎమ్మెల్యే గారు ఇక్కడ జరిగినటువంటి భూ కబ్జాలు కానీ లేకపోతే భూదందాలలో చాలా మంది భూములు కోల్పోయినటువంటి పేదల పక్షాన్ని నిలబడడానికి మేము ప్రయత్నాలు చేస్తున్నాము. ఆ క్రమంలో నిజంగానే మేము ఎక్కడ కూడా ఇల్లీగల్ గా వాళ్ళకి చర్యలు తీసుకునే ప్రయత్నం కానీ ఇంకోటి కానీ మేము చేయడం లేదు. లీగల్ గా చట్టబద్ధంగానే వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఆ క్రమంలో ఎవరైనా ఈయన ద్వారా నష్టం ఉంది అని భావించి దాంట్లో పాల్గొని ఉంటే మనం చెప్పలేము. ఇప్పుడు మనం నిర్ధారించి మాట్లాడమో ఆరోపణలు చేసి మాట్లాడమో సరైనది కాదని నేను కూడా చెప్తున్నా. ఎందుకంటే ఖచ్చితంగా దాని మీద ఎంక్వైరీ జరగాలి, పూర్తి స్థాయిలో వాస్తవాలు ఏందనేది తేలాలి. ఇప్పుడు ఎవరో తొందరపడి దీని మీద మాట్లాడుకోవడమో లేకపోతే నన్నే అంటున్నారని ఎవరో భుజాలు తడుముకోవడం అనేది అవసరం లేదనేది మేము చెప్పదలుచుకున్నాం. మల్లయ్య యాదవ్ గారు, ఇక్కడ గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి భూ ఆక్రమణలు చాలా జరిగాయి. దాని మీద పోరాడే ప్రయత్నం చేసిన వాళ్ళని అప్పట్లో అణచివేసే ప్రయత్నం చేశారు. అది జరగలేదు కాబట్టి ఇవాళ ఫిజికల్గానే వాళ్ళని అంతమొందిస్తున్నారు అనేది ఒక ఆరోపణ వినిపించే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఏంటి గతంలో నిజంగానే మీరు అధికారంలో ఉన్నప్పుడు ఆ స్థాయి భూ ఆక్రమణలు జరిగాయి, అందులో ముఖ్యంగా అలాంటి ప్రాంతాల్లో జరిగే అవకాశం ఉందంటారా? సార్ ఇప్పుడు అధికారం అనేది తాత్కాలికమే, న్యాయస్థానాలు ఉన్నాయి, మనకు చట్టం ఉంది. ఎవరికన్నా ఏదైనా అన్యాయం జరిగితే న్యాయస్థానాలలో పోరాటం ద్వారా అనేక ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారి మీద కూడా కేసులు గెలిచిన సందర్భాలు ఉన్నాయి. ఈ రోజు ఎవరికి చుట్టం కాదు చట్టం అనేది. న్యాయస్థానాలలో పోరాటం చేయడానికి దానికి సంబంధించిన డాక్యుమెంటరీ ఎవిడెన్స్ తో ప్రూవ్ చేసుకోవచ్చు. ఇవాళకి కూడా అనేక మంది బాధితులు ఏ ఆధారం లేనోళ్ళు ఎవరిని ఆశ్రయిస్తారు అంటే న్యాయస్థానాలు ఆశ్రయిస్తారు. ఆ న్యాయస్థానాల మీద నమ్మకం ఉంది. అనేక తీర్పులు సామాన్యులకి అనుకూలంగా కూడా వచ్చిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఏదో అధికారం ఉంది కదా మామూలుగా అనుభవించేసినట్టే ఇలా ఈ 14 నెలల నుంచి కాంగ్రెస్ వాళ్ళు కబ్జాలు పెట్టి ధర్నాల్లో, అంతకుముందు 10 సంవత్సరాల కంటే ముందు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు కబ్జాలు పెట్టి ఆక్రమించి ధర్నా, ఇదంతా
తాత్కాలికమే. ఆక్రమణ అనేది ఎన్ని రోజులు చేయగలుగుతారు? వాడు నిజంగా భూ యజమాని నుంచి లాక్కోవడం అనేది సాధ్యపడే విషయం కాదు. ఏదో రాయలసీమ వాళ్ళు మామూలుగా వాళ్ళు వచ్చి వీళ్ళు వచ్చి బెదిరించారు, కొంతమందిని చేసిరు అని అంటే దానికి ఏదైనా ఇతరత్ర కారణాలు ఉండొచ్చు. అమ్మకాలు పంపకాల కాడ ఎటువంటిదైనా చిన్న చిన్న తేడాలు వస్తే వాటిని ఏమైనా ఆక్రమణలకు గురి చేసుకుంటారేమో కానీ గ్రామాలలో అది కూడా అటువంటి మామూలుగా పెళ్లి లాంటివి ప్రాంతంలో భూ కబ్జాలు చేసేది ఏముంటది ఆడ? భూ కబ్జాలు చేస్తే ఎవరు ఊరుకుంటారు? చట్టం ఎట్టిపోతుంది, పోలీసు వ్యవస్థ ఎట్టిపోతుంది, ఎన్ని రోజులు కడుపుసుకుంటది? అందరు అట్లే ఉండరు కదా. Yes. ఏదో అనటానికి అంటగట్టే ప్రయత్నం చేస్తా అని అంటే అది మంచి పద్ధతి కాదు, మంచి సంస్కృతి కూడా కాదు. ఎస్ అశోక్ గారు, మీరు వర్షం అయితే విన్నారు. ఎందుకంటే ఒకవేళ హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో భూ కబ్జాల్లో భూ ఆక్రమణలు అన్నదానికి ఎంతో కొంత శాంటిటీ ఉంటుంది కానీ బట్ మారుమూల ప్రాంతాలు అక్కడ దానికి ఉన్న భూమి విలువ కానివ్వండి, లేకపోతే తద్వారా వచ్చే ఆ రిస్కులన్నీ ఎవరు బేర్ చేస్తారు? గత ప్రభుత్వం చేసిందా, ఇప్పుడు జరిగిందా అన్నది పక్కన పెడితే అది వాదన నిలబడే అవకాశం లేదు అన్నదైతే ఒక మాట వినిపిస్తుంది. మీరు ఎలా చూస్తారు దాన్ని? లేదండి, ఇప్పుడు దానికి సంబంధించినటువంటి చాలా ఆధారాలతోని మేము ఆల్రెడీ లీగల్గా కూడా అప్రోచ్ అవ్వడం జరిగింది. లీగల్గా గతంలో జరిగిన పొరపాటు మీద చర్యలు కూడా మొదలైనాయి. ఇక్కడ చర్యలు కూడా మొదలైనాయి, అవి నడుస్తున్నాయి, కేసులు నడుస్తున్నాయి. ప్రజలు కూడా చాలా స్పష్టంగా దీన్ని ఇప్పుడు జరిగినటువంటి ఆక్రమణల విషయంలో సీరియస్గా ఇక్కడ ఉన్నటువంటి సంబంధిత ఇక్కడ ఎమ్మెల్యే గారితో కానీ పోలీస్ డిపార్ట్మెంట్తో కానీ అప్రోచ్ అయ్యి కూడా కేసులన్నీ కూడా వాళ్ళు ఫైల్ చేస్తున్నారు. మున్సిపాలిటీలోకి వెళ్ళి కూడా వాళ్ళకి ఇచ్చిన పర్మిషన్లు రద్దు చేయించే ప్రయత్నం చేస్తున్నారు. అదని కేసులు నడుస్తున్నాయి. భూముల ఆక్రమణ జరగలేదు అనేది కాదు. ఎందుకంటే ఇక్కడ పెద్ద ఎత్తున గత ఎన్నికల సందర్భంగా జరిగినటువంటి చర్చ కానీ ప్రచారం కానీ ఏంటంటే గత పాలకుల హయాంలో ఇక్కడ ప్రత్యేకంగా భూపాలపల్లి పట్టణానికి సంబంధించినటువంటి భూముల ఆక్రమణ అనేది ఒక పెద్ద ఎజెండాగా ఉన్నది, చర్చనీయాంశమైనటువంటి అంశంగా ఉన్నది. కాబట్టి అది ఖచ్చితంగా చర్చ జరగాల్సిందే. ఈ రోజు తర్వాత ఇవాళ రాజలింగమూర్తి హత్య ద్వారానే కాకుండా వాస్తవంగా ఇక్కడ ఉన్నటువంటి భూ కబ్జాల విషయంలో జరుగుతున్నటువంటి పోరాటం ఏదైతే ఉందో, ప్రజలు చేస్తున్న పోరాటానికి ప్రభుత్వం లేదా కాంగ్రెస్ పార్టీగా మేము అండగా నిలబడతాము. ప్రభుత్వ అధికారులు లేదా ఎవరైనా లాలూచిపడి అట్లాంటి వాళ్ళతో లాలూచిపడినట్లయితే వాళ్ళ మీద చర్యలు తీసుకునే విషయంలో కూడా మేము డిమాండ్ చేసి ఈ సమస్య పరిష్కారం కోసం నిలబడతాం. అయితే రాజలింగమూర్తి హత్యను రాజకీయ కోణంలో చర్చ జరగడం అనే యాంగిల్ కాకుండా మేము మాట్లాడుతుంది ఏంటంటే ఇలాంటి హత్య సాంప్రదాయం ఏదైతే ఒకటి మొదలైందో దీనివల్ల రేపు ఇక్కడ ఒక వేగంగా అభివృద్ధి కావాల్సినటువంటి భూపాలపల్లి జిల్లా కేంద్రం లాంటి ప్రాంతంలో రేపు ఒక రాంగ్ మెసేజ్ వెళ్ళడం మూలంగా ప్రజలు భయోత్పాతానికి గురవడం అనేటువంటి సమస్య ఒకటైతుంది. రెండవది ఏంటంటే యూత్ ఇవాళ ఎవరైతే చాలా రకాల అలవాట్లకు గురైతున్నటువంటి యూత్ ఉన్నారో అలాంటి వాళ్ళని ముందు పెట్టుకొని ఇలాంటి హత్యలకు పురుకొల్పేటువంటి ఒక వాతావరణం ఏర్పడితే అది చాలా ప్రమాదకరం. కాబట్టి లా అండ్ ఆర్డర్ ప్రకారంగా ఇందులో పాల్గొన్న వాళ్ళు ఎవరైనా లేదా వెనక ఉండి ప్రోత్సహించిన వాళ్ళు ఎవరైనా కూడా వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి. ఇది ఇక్కడితోనే ఆగిపోయే విధంగా. అశోక్ గారు ఇక్కడ ఒకసారి మేము ఇంటరప్ట్ చేస్తాను, ఎందుకంటే గంట వెంకటరమణారెడ్డి గారు ఫోన్ లైన్ అందుబాటులోకి వచ్చారు. ఒకసారి తన వర్షం తీసుకునే ప్రయత్నం చేద్దాము. సార్ గుడ్ ఈవినింగ్. చెప్పండి సార్, ఇవాళ ఈ మర్డర్ జరిగింది. మర్డర్ జరగగానే ఫస్ట్ బయట అంటే ఆ వేళ్ళు మొత్తం మీ వైపే చూపించే ప్రయత్నం జరిగింది. మీ అనుచరులే ఆయన హత్య చేశారు. ఈ హత్య చేయడానికి ప్రేరేపించింది ఖచ్చితంగా కేటీఆర్. ఆయన ప్రేరేపించడంతో మీ ఏదైతే ఆజ్ఞతోనే అక్కడ మీ అనుచరులు హత్య చేశారని ఒక వాదన వినిపించే ప్రయత్నం చేశారు. దానిపైన మీ రెస్పాన్స్ ఏంటి? ఆమె నిన్న మర్డర్ జరిగింది 7:30 టైంలో జరిగింది. ఆమె పోలీసులకు కంప్లైంట్ ఇచ్చిందేమి, ఒక ల్యాండ్ ఇష్యూలో మా భర్తకు కొంతమంది వ్యక్తులకు మధ్య ఉంది అని చెప్పి వాళ్ళ పేర్లు ఒక 5 పేర్లు రాసింది. వాళ్ళే చంపి ఉండొచ్చు అనేది నా అనుమానం అని చెప్పింది. మన అనుమానం ఉన్న తర్వాత దాని కంటిన్యూషన్ లో ఎఫ్ఐఆర్ బుక్ చేసిళ్ళు. కేసు ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. కేసులో నాకు తెలిసిన సమాచారం మేరకు వాళ్ళు పోలీసులు దగ్గర ఉన్నట్టు, పోలీసుల కస్టడీలో ఉన్నట్టు తెలుస్తున్నది బయట అనుకునే విషయం. అది ఉన్న తర్వాత నేను మర్డర్ చేయించిన, కేటీఆర్ మర్డర్ చేయించిండు, లేకపోతే కేసీఆర్ చేయించిండు చెప్పడం పూర్తి అర్థరహితమైనటువంటిది. ఈ రాజలింగమూర్తి అనే వ్యక్తికి చాలా మందితోటి వివాదాలు ఉన్నాయి. 12 సివిల్ కేసులు, క్రిమినల్ కేసులు ఆల్రెడీ కోర్టులలో నడుస్తున్నాయి. చాలా మంది వ్యక్తులకు అతని యొక్క మన భూ లావాదేవీలు ఇవన్నీ ఉన్నాయని చెప్పి ఆమె ఇచ్చిన స్టేట్మెంట్ లో ఉంది. ఉన్న తర్వాత దానికి నాకు అంటగట్టడం, నా ప్రమేయం ఉంది అనడం, లేకపోతే ఇంకోరిది ఉంది అనడం అని పూర్తిగా ఇది అర్ధరహితమైనటువంటి ఆరోపణలు చేస్తా ఉన్నారు. ఆరోపణలు చేసేటువంటి వ్యక్తులు పూర్తి విషయాలన్నీ కూడా, ఎందుకంటే ఒక పోలీసులు విచారణ జరుగుతుండగానే స్టేట్మెంట్ ఇవ్వడం, ఒక గౌరవ మంత్రి పదవులు ఉన్నటువంటి వ్యక్తులే వచ్చి బాధ్యత రహితంతో ఒక బాధ్యత లేకుండా మాట్లాడడం వారి యొక్క వివేకానికి నిదర్శనం. కాబట్టి ఇలాంటి చౌకబారు ప్రకటన చేసేటువంటి వ్యక్తులు కొంచెం జాగ్రత్తగా మాట్లాడితే బాగుంటుంది. కానీ ఎందుకంటారు ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ డైరెక్ట్ గా మీ పేరు అంటే సరే మొదటగా చేసిన ఫ్యామిలీ, ఒక్క నిమిషం అండి, ఫ్యామిలీ దాన్ని మోటివేట్ చేసి అనిపిస్తున్నారు. దాని వెనకాల కొంతమంది వ్యక్తుల ప్రేరేపణ ఉంది.
ఆమె మొదలు ఇచ్చినటువంటి కంప్లైంట్ ఏముందో మీరు చూడండి. ఆమె ఇచ్చినటువంటి కంప్లైంట్ ఏముంది, ఎఫ్ఐఆర్ ఏం బుక్ అయింది, ఎఫ్ఐఆర్ లో నా పేరు కానీ లేకపోతే సంబంధం కానీ ఎక్కడ లేదు, కంప్లైంట్ లో లేదు. లేకుండా రాత్రి లేనటువంటి వర్షన్ ఉదయానికల్లా ఎందుకు మార్చింది అంటే దాని వెనకాల మోటివేషన్ కొంతమంది వ్యక్తులు ప్రేరేపించి ఆమెను ఇట్లా మాట్లాడమని చెప్పినట్టుగా అర్థమైంది. అదే మీరు గతంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు. కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్లో విలీనం అవ్వడానికి మీరు అప్పుడు కీలకంగా వ్యవహరించారనే ఒక ఆలోచన కానివ్వండి, లేకపోతే అక్కసేమని ఇప్పుడు కనిపిస్తుందా మీకు, లేకపోతే వేరే ఏమైనా రీజన్స్ చూస్తున్నారా మీరు? కాదండి, వీళ్ళు 14 నెలలు అధికారంలోకి వచ్చి 15 నెలలు నడుస్తుంది. వీళ్ళు ముఖ్యమంత్రి పదవి బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి ఇవే కదా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు కదా. ప్రతిరోజు ఈయన అరెస్ట్ అవుతాడు, ఆయన జైలుకు పోతాడు, ఈయన మీద కేసు అవుతుంది, ఆయన మీద కేసు అవుతుంది. ఈ రోజు లగ్చర్లలో ఒక నరేంద్ర రెడ్డిని అరెస్ట్ చేసినా, లేకపోతే ఇంకొక ఎమ్మెల్యేని టార్గెట్ చేసినా, ఒక ఎక్స్ఎమ్మెల్యేని టార్గెట్ చేసినా వీళ్ళకు వ్యూహాత్మకంగానే చేస్తా ఉన్నారు. వాళ్ళు ఎన్ని రకాలుగా చేసినా నిజం నిలకడ మీద తెలుస్తుంది. మాకు ఈ హత్యతో నాకు ఎలాంటి సంబంధం లేదు. కానీ మీరు 10 లక్షల రూపాయలు ఆయనకు ఆఫర్ చేశారు కేసుని విత్డ్రా చేసుకోవడం కోసము, దాని మీద చర్చ అరే అతను నా వ్యక్తికే నాకు సంబంధం లేదు. ఆ వ్యక్తి ముఖం చూడగా 3 సంవత్సరాలు అయిపోయింది. నేను ఎవరితో ఆఫర్ చేసిన ఊరికేనే ఆమెదంతా కూడా చందమామ కథలినట్టు అల్లి చెప్తా ఉన్నది. ఇది ఆ 10 లక్షలు ఎవరికి ఇస్తానని చెప్పాలి కదా. భర్తకు చెప్పినావా, ఎవరికి చెప్పినా ఊరికేనే అది ఊరికేనే ఏంటంటే దీని వెనకాల పెద్దగా ఇది కేసు పెద్దగా ఉంది కాబట్టి పెద్ద వ్యక్తుల యొక్క పేరు తీసుకుంటే అతను ఏదో సత్యశీలుడు అయినట్టు అతని యొక్క ఉండేటువంటి ఇమేజ్ ఏదో బాగా అవుతుంది. అతని యొక్క హిస్టరీ ఈ వాజ్ ఏ ల్యాండ్ గ్రాబర్ అని, ఇతను ప్రభుత్వ భూమిని ఆక్రమించిండని, అతని మీద మరి గతంలోనే మరి యాక్ట్ కేసు పెట్టి జైలు పోయిండు. అతని మీద తర్వాత రౌడీ షీటర్ ఉంది. అతని మీద వాళ్ళు ఆరోపణలు ఉన్నాయి. చాలా మంది దగ్గర డబ్బులు గుంజినట్టు ఈరోజు భూపాలపల్లిలో పెద్ద చర్చ్ ఉంది, మీరు కావాలంటే తెలుసుకోండి. అలాంటి వ్యక్తి చనిపోతే దానికి ఏదో ఈ కేసు ఇతని యొక్క వ్యవహారము చాలా మందిని చాలా రకాలుగా ఇబ్బంది పెట్టిన చరిత్ర భూపాలపల్లిలో ఉంది. కాబట్టి మీరు ఒకసారి ఒక రిపోర్టర్స్ అడిగితే తెలుస్తుంది. అయితే ఒక చిన్న లాస్ట్ పాయింట్ చెప్పండి. మీరు ఇంతమంది ఉండగా మీ మీద ఎందుకు ఆరోపణలు చేశారంటారు? ఎందుకంటే ఇక్కడ డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ మీరు లేదన్నారు, ఆయన చూసి 3 సంవత్సరాలు అవుతుంది అంటున్నారు. మరి అంటే పాతవి ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా మీ ఇద్దరి మధ్యలో? ఎందుకు మీ పేరు ముఖ్యంగా? నాకేమి ఇష్యూస్ ఉంటాయండి అతనితోటి. అతని ఈజ్ ఎ లిటికెంట్ అంతే. ఈజ్ ఎ లిటికెంట్. ఇతని యొక్క అతనికి ఒక పని లేదు, అతనికి ఒక వ్యవహారం లేదు. ఇదే పబ్లిక్ ను బ్లాక్ మెయిల్ చేయడం, డబ్బులు లాగడం, అంతే. ఇంకేముంటది? ఏముండదు. అది కాకండి ఆల్రెడీ చంపిన వాళ్ళు ఆమె చెప్పింది మాకు భూ వివాదం ఉంది, అతని వ్యక్తులతో సంబంధం ఉందని ఆమె క్లియర్ గా రాసినాక కొన్ని గంటల తర్వాత నా పేరు చేర్చడంలో అర్థమైందో మీకు అర్థమైతలేదా? సో ఈ సిబిసిఐడి ఎంక్వైరీ ఇవన్నీ పారదర్శకంగా జరుగుతాయంటారా? ఇట్లా కాదండి. సిబిసిఐడి ఎంక్వైరీ ఎప్పుడు వేస్తారండి? ఒక కేసు ఒక రెగ్యులర్ పోలీసులు ఆ కేసును ఛేదించడంలో వైఫల్యం చెందినప్పుడు సిబిసిఐడి ఎంక్వైరీ అడుగుతారు, ఇంకో కేసు అడుగుతారు. ఆల్రెడీ కొన్ని గంటలు కూడా, ఒక రోజు 24 గంటలు కూడా గడవక ముందే సిబిసిఐడి ఎంక్వైరీ చేయాలా, లేకపోతే ఇంకో ఎంక్వైరీ చేయాలా? సిబిసిఐడి కాకపోతే సిబిఐ ఎంక్వైరీ అండి. ఏమన్నా నిజం వాస్తవాలు ఏమైనా దాయడానికి ఏమైనా ఉంటుందా? అది కాదు కదా. వాళ్ళు అడగడంలోనే వాళ్ళ యొక్క డొల్లతనం బయటపడుతుంది కదా. సిబిసిఐ ఎంక్వైరీ అడుగుతామేమో అంటే ఏముంది? సిబిసిఐడి ఎప్పుడు వేస్తారు? నాకు తెలిసినంత వరకు అయితే నేను కూడా చాలా సంవత్సరాల నుంచి చట్టాలను నిశ్చితంగా గమనిస్తున్నా. పోలీసు అధికారుల పనితీరు ఎక్కడైతే ఒక కేసు జరుగుతుందో ఆ కేసును రెగ్యులర్ పోలీసులు రాబట్టడంలో, దోషులను పట్టుకోవడంలో వైఫల్యం చెందినప్పుడు వాళ్ళకి సమయం సరిపోదు కాబట్టి సిబిసిఐ ట్రాన్స్ఫర్ చేసినట్టుగా తెలుసు నాకు. అసలు ఇన్వెస్టిగేషన్ నడుస్తుంటే సిబిసిఐ అడగడంలో అర్థం ఏముంది? రైట్. అంటే ఎందుకు అంటే ఇప్పుడు ఎందుకంటే ఇది మరొకసారి మీరు అన్నట్టుగా డైవర్షన్ పాలిటిక్స్ కోసమా, లేకపోతే సెన్సేషనల్ చేయడం ద్వారా ఏదైనా వేరే లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారంటారా కాంగ్రెస్? ఒకటేనండి, ఈ ప్రభుత్వం ఎన్నికల వాగ్దానం అమలు చేసే స్థితిలో లేదు. ప్రజలు ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకతతో ఉన్నారు. అన్ని వర్గాల ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారు. ముఖ్యంగా రైతులకు రైతు బంధు వస్తలేదు, రుణమాఫీ జరుగుతలేదు, రైతులకు 500 రూపాయల బోనస్ ఇవ్వడం లేదు, మహిళలకు పెన్షన్ పెంచి ఇచ్చే పరిస్థితి లేదు, 2000 పెన్షన్ 4000 ఇచ్చే పరిస్థితి లేదు, ఏ ఒక్క హామీని కూడా ఇండ్లు కట్టించే పరిస్థితులు లేదు. కాబట్టి వాళ్ళు ఎప్పుడు కూడా ఇవే డైవర్ట్ పాలిటిక్స్ చేసుకుంటూ కాలయాపన చేస్తా ఉన్నారు. ఎక్కువ కాలం ఇది చేయలేరు. ఇచ్చినటువంటి సమయాన్ని పరిపాలన మీద పెట్టి పరిపాలన సక్రమంగా చేస్తే ప్రజలు దీన్ని హర్షిస్తారు తప్ప ఇలాంటి ప్రతి సందర్భంలో కూడా ఏదో దీని యొక్క రాజకీయ లబ్ధి కొరకు ఇలాంటి మాటలు మాట్లాడితే బాగుంటుందని ఒక ఉద్దేశంతో మాట్లాడడాన్ని ప్రజలు చాలా నిశ్చింతగా. ఒక మాట చెప్పండి, యూజువల్లీ మీ నియోజకవర్గంలో కానివ్వండి, మీ జిల్లాలో కానీ ఇలాంటి రాజకీయ హత్యలను ఎక్కువగా కనిపించవు, కానీ ఈ కొత్త తరహా సాంప్రదాయానికి ఏమైనా తెరదీస్తున్నారని అనుకోవాలంటారా? ఎందుకంటే దీని తర్వాత మళ్ళీ ఒకటికొకటి ఏమైనా ఫ్లేరప్ అయ్యే అవకాశం ఉందంటారా? ఇప్పుడు ఒకటండి, మీరు ఇక్కడ కూర్చొని ఇప్పుడు చాలా ఒక వ్యక్తి చనిపోయినటువంటి యొక్క వ్యక్తి ఎందుకు చంపబడ్డాడు, ఎందుకు చంపుకున్నారు, ఏంది అనేది ఇది మీరు ఒకసారి పురాపురాలు చూడాలి. కాబట్టి చూడకుండా ఇది తర్వాత ఏమైతుంది, ఎల్లుండి ఏమైతుంది, మీరు కొంత సమయం ఇస్తే కదా. పోలీసులు ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు, విషయాలు బయటకు వస్తాయి కదా. వచ్చిన తర్వాత
ఇతను ఏం చేసిండు, ఇతని బ్యాక్గ్రౌండ్ ఏంది, అసలు ఎందుకు చంపిండు, ఎందుకు చంపాల్సి వచ్చింది, దీని వెనకాల ఏముంది అంతా వస్తుంది కదా. ఒక అంత తొందరగానే గంటలలోనే మొత్తం కూడా దీన్ని ఇడిదికి తిప్పి మొత్తం చర్చ అంతా ఇడిదికి తిప్పేటువంటి మాదిరికి తిప్పేటువంటి ప్రయత్నం చేయడం ముందు వీళ్ళ యొక్క దొల్లదనం బయటపడుతుంది. ఒక మంత్రి ఏం చేయాలండి? మంత్రి ఇస్ పార్ట్ ఆఫ్ ది గవర్నమెంట్. గవర్నమెంట్ ఒక పోలీస్ అధికారులు విచారణ చేస్తుంటే వాళ్ళు వేస్ట్ చేయాలి, కానీ వాళ్ళు ఇచ్చే స్టేట్మెంట్ ఏంటంటే వాళ్ళు అధికారుల మీద ఇన్ఫ్లుయెన్స్ చేసేటట్టు ఉంది తప్ప వాస్తవాలు బయటకు తీసుకొచ్చేటట్టు లేదు అనేది దీన్ని బట్టారు. ఒకసారి మల్లయ్య యాదవ్ గారు చాలా క్లియర్గా వెంకటరమణారెడ్డి గారు తన మీద వచ్చిన ఆరోపణలు ఖండిస్తూ అంటే చాలా మంచి విశ్లేషణ కూడా అందించారు, మనం చూసాం. సో మీరు చెప్తున్న వర్షన్, తను చెప్తున్న వర్షన్ ఆల్మోస్ట్ ఈక్వల్గానే మనకు వినిపిస్తుంది. సో ఇదొక విషయం అయితే ఆయన ఒక కొత్త బాధ అండి. ఇదైతే ఈ డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే ఏది దొరకట్లేదు కాబట్టి ఇవాళ దీన్ని గ్లోరిఫై చేసే ప్రయత్నం చేస్తోంది కాంగ్రెస్ పార్టీ అని ఒక మాట మాట్లాడుతున్నారు. సో మీరేమి యాంగిల్లో చూస్తారా మీరు దీన్ని కూడా? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక సందర్భాలలో దాడులు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయండి. ఆఖరికి హైదరాబాద్ నడిబొడ్డున కూడా హత్య రాజకీయాలు నడి రోడ్డు మీద జరుగుతూ ఉన్నాయి. శాంతి భద్రతల వైఫల్యం క్లియర్ గా అవుపడుతూ ఉంది. వాళ్ళ శాంతి భద్రత వైఫల్యాన్ని, ప్రభుత్వ వైఫల్యాన్ని ఒప్పుకోలేక జరిగిన ఇన్సిడెంట్ ని ప్రతిపక్షాలకు అంటగట్టే ప్రయత్నం చేయటం అనేది ఇది మంచి సంస్కృతి కాదు, సాంప్రదాయం కాదు. రాజకీయాలు అనేది వస్తుంటాయి పోతుంటాయి, అధికారం వీళ్ళు వాళ్ళు మారుతూ ఉంటారు. కానీ ఎట్లాగూ అధికారం మాకుంది కదా అని చెప్పేసి ఏదో బురద తల్లి అసలు పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసి చెప్పాల్సిన విషయాల్ని ఎక్కడో ఉన్నోళ్ళు సెక్రటరియట్ లో కూర్చుంటారో తెలియదు, 4 గోడల మధ్యలో కూర్చుంటారో తెలియదు. వీళ్ళు పోలీసు వాళ్ళు చెప్పాల్సిన విషయాన్ని వీళ్ళు ఎట్లా చెప్పగలుగుతారండి? అసలు ప్రాథమికంగా విచారణ చేపట్టలేదు, దానికి సంబంధించిన సమాచారం లేదు. ఇంటర్నేషనల్ రాబర్స్ ను కూడా పట్టుకున్న చార్లెస్ శోభరాజు, దావుద్ ఇబ్రాహిం లాంటి వాళ్ళని పట్టుకున్న పోలీస్ డిపార్ట్మెంట్ ఈ రోజు నిర్వీర్యం అయిపోయిందా, నామమాత్రం అయిపోయిందా? వీళ్ళ కరసైగలలో పనిచేస్తుందా? వాళ్ళ తరఫున వీళ్ళు ఒకళ్ళతో తీసుకొని మాట్లాడతారా? జరిగిన ఇన్సిడెంట్ ఏంది, ఆయన నేపథ్యం ఏంటిది? ఎందుకంటే ఇంతకుముందు నేను చెప్పిన చచ్చిపోయిన ఒక వ్యక్తి మీద మనం ఆరోపణ చేయడం అనేది సమంజసం కాదు. మంచోడా చెడ్డోడా అనేది అది ఆ చరిత్ర అనేది గతంలో అక్కడ ఉన్న వాళ్ళకి ఏంది అనేది తెలుసు. రేపు మామూలుగా అది బహిర్గతం అవుతుంది. పూర్వపరాలు ఇవాళ ఎవరమ్మో 70 ఏళ్ల వయసున్న ఆయన వచ్చి సరెండర్ అయ్యిండు, ఆయనకేం సంబంధం లేదు, రక్తాలు మరకలు లేవు అని చెప్పేసి ఒక కళ్ళకు కట్టినట్టు మనం చూసినట్టు చెప్పడం ఏంది? అది పోలీస్ అధికారులు ఉన్నారు కదా, విచారణ చేపడతారు కదా. తప్పు చేసినోడు వచ్చిండా, వాస్తవానికి తప్పు చేయనోడు వచ్చేసి మామూలుగా దీంట్లో ఏదో మాట్లాడుతున్నాడా అనే విషయాన్ని పసిగట్టలేరా? ఇవాళ రేపు లైట్ డిటెక్టర్స్ వచ్చినాయి, ఇన్వెస్టిగేషన్ మెథడ్స్ ఉన్నాయి, పోలీస్ డిపార్ట్మెంట్ లో టెక్నాలజీని వాడుతున్నారు. ఇటువంటివన్నీ ఇన్వెస్టిగేట్ చేయడానికి ఆ యంత్రాంగం, ఆ డిపార్ట్మెంట్, ఆ చట్టం అదంతా ఉన్న తర్వాత సామాన్యులు కూడా దీంట్లో జోక్యం చేసుకుని రాజకీయాలు పులిమే ప్రయత్నం చేయడం అనేది ఇది మంచిది కాదు. మరి ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 14 నెలల్లో ఏ ఒక్క మర్డరే జరిగిందా? ఎన్ని మర్డర్లు జరిగినాయి? దాని మీద ఎందుకు బాధ్యత తీసుకోవట్లే? దాని మీద ఎందుకు మాట్లాడట్లే? ఇవాళ మంత్రులు మాట్లాడుతున్న వాళ్ళు కానీ, నాయకులు కానీ, ఈ ప్రభుత్వం కానీ వాటన్నిటిని ఎందుకు నిర్లక్ష్యం చేస్తుంది? ఎన్ని రాజకాలు, ఎన్ని అకృత్యాలు జరుగుతున్నాయి ఇవాళ వీటి గురించి ఎందుకు మాట్లాడట్లే? ఎందుకు బాధ్యత తీసుకోవట్లే? ఎందుకు బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారు? ఇవాళ ఏదో ఒక కేసుల అతని అలవాటు, ఆచారం, ఆనవాయితీ ప్రకారం కేసులు ఫైల్ చేస్తే చేస్తుండొచ్చు. చేసినంత మాత్రాన దాన్ని ఏదో మామూలుగా ఈ రోజు ఏదో అయిపోతుంది. అరే కేంద్రమే తేల్చలేంది, ప్రభుత్వాలే తేల్చలేంది, ఈ ఒక సామాన్యుడు మామూలుగా తేలుస్తాడు, దీనివల్ల ఏదో జరుగుతుంది, అభద్రతా భావానికి గురై ఏదో అని చెప్పేసి కట్టుకథలు కలిగి చందమామ కథలు చెప్తే ఎట్లండి ఇది? మరీ ఘోరం కాకపోతే. అశోక్ గారు, రాత్రి చేసిన కమెంట్కి లేకపోతే రాత్రి ఇచ్చిన కంప్లైంట్కి పొద్దున వచ్చే కంప్లైంట్కి తేడా వచ్చింది. ఆ తేడా కేవలం కాంగ్రెస్ పార్టీ ఇన్వాల్వ్ అవడంతోనే జరిగిందన్నది గండ్ర వెంకటరమణారెడ్డి గారు చెప్పే ప్రయత్నం చేశారు. మీరు విన్నారు కదా దానిలో కూడా. సో అలాంటి సందర్భంలో ఎందుకు దీన్ని ఇంత పొలిటిసైజ్ చేసే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తోంది? ఇది డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా జరుగుతోంది అన్నదైతే మరొక ఆరోపణ. ఏం చెప్తారు మీరు? ఇప్పుడు స్థానికంగా నేను ప్రస్తుతం భూపాలపల్లిలోనే ఉన్నాను. భూపాలపల్లిలో ఇవాళ ఎమ్మెల్యే గారు గౌరవ సత్యనారాయణ గారు ఇవాళ ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ లో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది, రాజకీయంగా ఎవరిపైన బురద చల్లే ఉద్దేశం కానీ, ఎవరిపైన రాళ్లు విసిరే ఉద్దేశం కానీ మాకు లేదు. ఇలాంటి హత్యలు జరగడం అనేటువంటి శాంతి భద్రత రీత్యా చాలా సమస్యాత్మకమైన విషయం కాబట్టి వ్యక్తిగతంగా ఆయన ఏదైనా కేసులలో ఇన్వాల్వ్ అయి ఉంటే, ఎవరికైనా ఆయనతో సమస్యలు ఉన్నట్లయితే అది చట్టబద్ధంగా వాళ్ళు పరిష్కరించుకోవాలి తప్ప హత్యలకు పూనుకోవడం అనేటువంటి వైఖరి తెచ్చింది. దీనివల్ల రేపు ఇక్కడ ఎదుగుతున్నటువంటి ఒక జిల్లా కేంద్రంలో రేపు శాంతి భద్రతల పరంగా సమస్యగా మారుతుంది అనేటువంటి దాన్ని చాలా స్పష్టంగా తెలియడం జరిగింది. డైవర్ట్ పాలిటిక్స్ గురించి
ఇంకా టీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడితే మనం ఏం చెప్పుకుంటాం దాని గురించి? డైవర్ట్ పాలిటిక్స్ చేయాల్సినటువంటి అవసరం గురించి వాళ్ళు చెప్తే, అరే నడి రోడ్డు మీద గత మంత్రి ఎమ్మెల్యే గారు పుట్టమది గారు నడి రోడ్డు మీద అక్కడ ఒక లాయర్ని హత్య చేయించిండు. దాని మీద ఏం తేల్చినారండి వీళ్ళు 10 ఏళ్లలో? ఉమ్. ఇక్కడ మా పక్కనే జరిగినటువంటి హత్య కదా అది. మొత్తం రాష్ట్రం అంతా కూడా కూర్చుంది కదా. ఒక లాయర్ కి రక్షణ లేనటువంటి ప్రభుత్వాలు తేల్చవు కదా, స్థితిని కదా ప్రభుత్వాలు తేల్చవు, జరిగింది. న్యాయస్థానాలు తెలుస్తాయి కదా సోదరా, అదే న్యాయస్థానాలు తెలుస్తాయి. న్యాయస్థానాలు నిందితుల్ని, న్యాయస్థానాలను ఎంత శిక్ష, మేరకు ఇవన్నీ న్యాయస్థానాలు, వాటిని కూడా ఇన్ఫ్లుయెన్స్ ప్రభుత్వాలు చేయవు కదా. న్యాయస్థానాలలో ఉన్న influence- కేసుల్ని ప్రభుత్వాలు తేల్చవు. నిజానిజాలు వెనకైనా ముందైనా న్యాయస్థానాలు చట్టం అవన్నీ చూసుకుంటే దానికి ఒక పరిధి ఉంది. దాని ప్రకారం న్యాయస్థానాన్ని ప్రశ్నించే అధికారం మనకు లేదు. నిందితులు ఎవరైందనే ఆరోపణలు రాజకీయాలుగా మనం చేయొచ్చు. ఆరోపణలు వేరు, నిజాలు వేరు, నిందితులు వేరు. దానికి శిక్షలు వేయడానికి చట్టాలు ఉన్నాయి, న్యాయస్థానాలు ఉన్నాయి. దాన్ని కూడా మనం శాసించే అధికారంలో అని అంటే ఎట్లా? మేము చెప్తున్నది కూడా ఏంటంటే, ఇక్కడ భూపాలపల్లి స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితుల మీద అవగాహన ఉండి మేము చెప్తున్నది ఏంటంటే, ఇలాంటి హత్యలు ఏవైతే ఉన్నాయో ఇవి రేపు ఇక్కడ చాలా సమస్యాత్మకంగా మారుతుంది. ఎందుకంటే రాజకీయాలు వేరు, మీరన్నట్టుగా రాజకీయాలు వేరు, లేకపోతే వ్యక్తిగతంగా ఎవరికి దీన్ని మేము ప్రోత్సహించట్లే, దీన్ని మేము ప్రోత్సహించట్లే. మేము డైవర్షన్ పాలిటిక్స్ అనేటువంటి ఉద్దేశంతో మేము లేము. చాలా క్లియర్ కట్ గా మేము చెప్తున్నాం. ఇక్కడ నుంచి స్థానికంగా మేము నిజాలు తెలియక ముందు ఆరోపణలు చేయొద్దు కదా, బురద చల్లొద్దు కదా. నిజాలు తెలుసుకొని చట్టం మామూలు ఉంది, పోలీసు యంత్రాంగం కాళేశ్వరం సంబంధించినటువంటి కేసు విషయంలో ఇవాళ ఒక హియరింగ్ ఉందనేటువంటిది ఏదైతే ఇవాళ ఈ రోజు నిన్న హత్య జరిగింది, ఇవాళ హియరింగ్ ఉందనేటువంటిది ఏదైతే చర్చలో ఉందో దాని మూలంగా వెంటనే దానికి సంబంధించినటువంటి ఒక చర్చ పెద్ద ఎత్తున మీడియా ముందుకు తీసుకురావడం మూలంగా జరిగినటువంటి ఒక రకమైనటువంటి చర్చ తప్ప విడాకుల కేసు అవుతుంటే కూడా పోతున్నప్పుడు భార్యకో భర్తకో ప్రమాదం అయితే ఆ ఇద్దట్లో ఎవరో ఒకళ్ళు గుద్ది చంపినట్ట. భార్యాభర్తలు కూడా విడాకుల కేసు అయితే ఒకవేళ దురదృష్టవశాత్తు రోడ్డు మీద పోతున్నప్పుడు యాక్సిడెంట్ అయితే అది భర్త చచ్చిపోతే భార్య మీదనో, భార్య చచ్చిపోతే భర్త మీదనో వేసి రుద్దటం మంచిది కాదు కదా. అదే రకంగా ఈ రోజు కేసు ఉంటే ఉండొచ్చు. ఎవరో ప్రోత్సహించి వాళ్ళ కుటుంబంతో చెప్పిస్తున్నారు అనేది ఏదైతే ఉందో అది పూర్తిగా తప్పు. ప్రోత్సహించి దీన్ని రాజకీయ అంటే శివ రాజకీయాలు చేయాలంటే ఏ విషయమైనా రేపు బహిర్గతం అవుతుంది కదా. కానీ ఇప్పుడు జరిగింది కదా, పోలీసులు కోరుతున్నాము అధికారంలో లెట్ ఎంక్వైరీ కంటిన్యూ. ఎస్, ఎంక్వైరీ కంటిన్యూ కాకముందే, కంప్లీట్ కాకముందే ఒక పోలీస్ అధికారి చెప్పాల్సిన విషయాల్ని మనం ఎట్లా చెప్తాము? మన పరిధి కాదు అది. అనుమానాలు వేరు. అనుమానాల పేరు మీద మామూలుగా మీరు ప్రోత్సహించి అధికారులను ఇన్ఫ్లుయెన్స్ చేసే పరిస్థితి అవపడుతుంది తప్ప ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేయాల్సిన అవసరం మాకు లేదు. ఆ కుటుంబాన్ని ప్రోత్సహించాల్సినటువంటి అవసరం కూడా అంతకంటే లేదు మాకు. ఎందుకంటే స్థానికంగా ఉన్న సమస్యల మీద మాకు స్పష్టమైన అవగాహన ఉన్నది. గతంలో వాళ్ళ కుటుంబం ఎదుర్కొన్నటువంటి సమస్యల నుంచి ఈ చర్చ అంతా ముందుకు వచ్చింది. వాళ్ళ కుటుంబం మాట్లాడుతున్నది. ఎందుకంటే వాళ్ళను గతంలో కేసులలో ఇరికించినటువంటి సందర్భం కావచ్చు, లేదా ప్రత్యక్షంగా ఎవరితోనైతే కేసులు పెట్టిన టీఆర్ఎస్ వాళ్ళతోనే ఆ కేసులు ఎదుర్కొని ఉన్నాడు కాబట్టి ఆ చర్చ ముందుకు వచ్చింది తప్ప మేము కావాలని వాళ్ళని ప్రోత్సహించి చేయాల్సిన శివరాజకీయాలు చేయాల్సినటువంటి అవసరం మాకు లేదు. మేము కోరుకుంటున్నది ఒకటే, ఏదైనా తప్పు ఒకవేళ రాజలింగమూర్తికి సంబంధించినటువంటి విషయంలో ఎవరైనా బాధితులు ఉన్నా కూడా బాధితులు ఈ పద్ధతిలో హత్యలు చేయడం అనేటువంటిది ఏదైతుందో దాన్ని పూర్తి స్థాయిలో మేము ఖండిస్తున్నాము. చట్టబద్ధంగా జరగాల్సినటువంటి చట్టబద్ధమైన ప్రక్రియలు జరగాల్సిందే తప్ప ఇలాంటివి జరగద్దు. దీనివల్ల రాబోయే తరంలో రేపు ఇబ్బందులు తలెత్తుతాయి, రేపు శాంతి భద్రతల సమస్యలు తలెత్తుతాయి. దీని అవకాశంగా వాడుకొని చాలా మంది రేపు యువతను వాడుకొని తప్పుదోవ పట్టించే అవకాశాలు దాని మీద మేము ఆందోళన చెందుతున్నాం. కాబట్టి మేము చట్టబద్ధంగా దీని మీద పూర్తి ఎంక్వైరీ జరగాలి. ఖచ్చితంగా ఎవరైనా సరే దాని మీద ఏ పక్షంలో ఉన్న వాళ్ళైనా నిజంగానే ఏ పక్షానికి సంబంధించిన వ్యక్తుల పాత్ర ఉన్నా అది తేలాలి. వాళ్ళ మీద చర్యలు సీరియస్ గా తీసుకొని దీనికి సంబంధించినటువంటిది పూర్తిగా కంట్రోల్ తీసుకురావాలనేది మేము కోరుకునేది. కాబట్టి దీన్ని ఇంకా పోలీసులు విచారణ మొదలుపెట్టి పూర్తి చేయకముందే సిబిసిఐడికి దీన్ని ఇచ్చేస్తాము, లేకపోతే వాళ్ళ ద్వారా ఎంక్వైరీ చేయించి మేము ఆ దోషుల్ని పట్టుకుంటామనే ప్రయత్నం చేస్తున్నాం అనడం ద్వారా ఆ పోలీసులకు సంబంధించిన ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే ప్రయత్నం జరిగిందా అన్నది కూడా ఒక ప్రశ్న తలెత్తుతుంది. దానికి ఏం సమాధానం చెప్తారు? అప్పుడు లేదు, ఎంక్వైరీ జరిగే క్రమంలో మేము స్పష్టంగా ఇవాళ ఎమ్మెల్యే గారు ఇక్కడ లోకల్ స్థానికంగా ఎమ్మెల్యే గారు కాదు, మినిస్టర్ గారు మాట్లాడారు కదా. పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. ఎంక్వైరీలో గనక ఏమైనా సమస్యలు ఉన్నట్టుగా అర్థమైతే, లేకపోతే నిజంగా అది తేల్తలేదు అనుకున్నప్పుడు అవసరమైతే సిబిసిఐడి ఎంక్వైరీ చేయించడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం అనే విషయాన్ని చెప్పడం జరిగింది. రైట్. సో కంక్లూషన్ వైపు వెళ్దాం మనము. సార్ ఎలా చూస్తున్నారు ఇప్పుడు మళ్ళీ ఎందుకంటే ఇది మొదటి హత్య కాదు, లేకపోతే ఇక్కడతో క్లోజ్ అయ్యే పరిస్థితి లేదు, ఇంకా చాలా జరుగుతూనే ఉంటాయి. కానీ ఈ ఒక్కదాన్ని గ్లోరిఫై చేయడం ద్వారా
దాని లాభాన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకునే ప్రయత్నం చేస్తుంది అన్న ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో మీరు దాన్ని ఎలా చూస్తారు? ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో లా అండ్ ఆర్డర్ డైరెక్ట్గా రేవంత్ రెడ్డి దగ్గర ఉంది. ఆయన దీని మీద స్పందించాల్సిన అవసరం ఉంది. సో స్పందించలేని పక్షంలో మినిస్టర్ అయితే స్పందించారు కానీ బట్ దాన్ని ప్రజలకు కన్క్లూజన్ వైపు పంపించేలాగా, ఒక కన్క్లూజన్ వైపు నడిపించేలాగా కమెంట్స్ చేయడం ద్వారా జరుగుతున్న నష్టం ఏంటి, వాళ్ళకు వచ్చే లాభం ఏంటంటారు? ఇవాళ హరిజనుల మీద, గిరిజనుల మీద అనేక రకాల దాడులు జరుగుతూ ఉన్నాయి, హత్యా రాజకీయాలు జరుగుతూ ఉన్నాయి, శాంతి భద్రత వైఫల్యం చెందుతా ఉంది, రాష్ట్రంలో ప్రజలు అయోమయంలో ఉన్నారు. ఇవన్నీ వాళ్ళు ఒప్పుకోకుండా ముఖ్యమంత్రి గారు దగ్గర శాంతి భద్రతల మినిస్ట్రీ ఉన్నా ఇంకో చేపట్టాల్సిన చర్యలు చేపట్టకుండా ఎవరి మీద ఒక్కటే జరగలే. ఇది మొదటి హత్య కాదు. ఇటువంటి ఇన్సిడెంట్స్ చాలా జరిగినాయి ఇప్పటికీ. మహబూబ్నగర్ జిల్లాలో కూడా జరిగినాయి. జూపల్లి గారి నియోజకవర్గంలో ప్రత్యక్షంగా ఆయనే చేపించిండని కూడా చెప్పారు. వేరే ప్రత్యర్థి రాజకీయ పార్టీల కొట్లాటలు కూడా జరిగినాయి. రాజకీయ నాయకుల ఇళ్ల మీద దాడులు కాంగ్రెస్ వాళ్ళు జెండాలు పట్టుకొని పోయి మరీ చేసిన సంఘటనలు ఉన్నాయి. నిన్నగాక మొన్న హుజూర్నగర్ లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. 70 ఏళ్ల ముసలోని పట్టుకొని కొట్టారు. మరి ఇవన్నీ రాజకీయకరంగా జరుగుతూనే ఉన్నాయి. ఈ జరుగుతున్న దాని మీద ఎక్కడ మామూలుగా వాళ్ళు చర్యలు తీసుకోవట్లేదు. అధికారులు కూడా వాళ్ళ అడుగులకు మడుగులు ఎత్తుతున్నారు, అధికార పక్షానికి ఒత్తాసు పలుకుతున్నారు. ఇవన్నీ జరుగుతూ ఉంటే వీటిని పక్కకు పెట్టి వీటి గురించి చర్యలు లేకుండా ఈ రోజు జరిగిన ఇన్సిడెంట్ ని పూర్వాపరాలు తెలుసుకోకుండా దాని మీద ఎటువంటి విచారణ జరగక ముందే పోలీసు అధికారులతో సంబంధం లేకుండా రాజకీయ నాయకులు కద్దరు తొక్కాలు వేసుకున్న వాళ్ళు, 4 గోడల మధ్యలో కూర్చున్న వాళ్ళు, జిల్లాతో సంబంధం లేని వాళ్ళు, ఆ జిల్లాలో ఏడుందో తెలియని వాళ్ళు, ఆ వ్యక్తి గురించి పూర్వాపరాలు తెలియని వాళ్ళు ఇవాళ మాట్లాడి బురద జల్లే ప్రయత్నం చేస్తే ఒక కేబినెట్ మంత్రి అయ్యి ఉండి మాట్లాడాల్సిన మాటలేనండి అవి. కానీ ఎమ్మెల్యే బాధ్యతాయుతంగానే మాట్లాడారు. ఎందుకంటే ఎమ్మెల్యే గారు ఏమో అక్కడ బాధ్యతాయుతంగా మాట్లాడారు. ఈ ఘటన ఏదో జరిగింది, సరే దురదృష్ట ఘటన, కానీ అది పూర్వాపరాలు తెలవాలి, పునరావృతం కాకుండా చూడాలనటం మంచిదే. ఒక శాసనసభ్యుడిగా శాంతి భద్రతలు కాపాడాలి. ఇటువంటి సంఘటనలు జరగడం దురదృష్టకరం. ఇటువంటి పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత ఆయన శాసనసభ్యుడిగా ఆయన మీద ఉంది. నియోజకవర్గ ప్రజలకు ఎటువంటి విఘాతం కలగకుండా మంచి కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. ఓకే, బట్ వాట్ వే కన్సర్న్ వెంకటరెడ్డి గారికి ఏం సంబంధం? అది ఆయన జిల్లా కాదు, ఆయన నియోజకవర్గం కాదు, ఆయనకు ఆ సంబంధం లేదు. ఆయన అసలు ఆ జిల్లాకి, ఆ భూపాలపల్లికి ఎప్పుడు పోయిండో లేదో తెలియదు. ఆ వ్యక్తికి మరి మామూలుగా ఈయనేమైనా ప్రోత్సహించి చేపించిండ అనే అనుమానం ఈనెటోళ్ళకి, మాకంటే లేదు, ఆయనకు ఆ శక్తి లేదు కాబట్టి మేము అనుకోం. కానీ ఈనెటోళ్ళకి అర్థమవుతుంది వీళ్ళ నాయకుల ప్రోత్సాహం ఉందా, ఈయనేమన్నా ఎక్కడన్నా మామూలుగా వేరే వాళ్ళని ఎంకరేజ్ చేసి ఇట్లా పొలదల్లే ప్రయత్నం చేస్తున్నా అని. ఫైనల్ కంక్లూజన్ మేడం అశోక్ గారు, ఇప్పుడు పారదర్శకంగా జరుగుతుందా లేదా అన్న అనుమానం వచ్చేలాగా ఈ వ్యాఖ్యలు అయితే మనకు వినిపిస్తున్నాయి. ఆ సందర్భంలో అసలైన వ్యక్తి ఎవరైతే ఈ మినిస్ట్రీకి సంబంధించి రెస్పాండ్ అవ్వాల్సిన రేవంత్ రెడ్డి ఏమో ఆయన ఢిల్లీలో బిజీగా గడుపుతోంది, లేకపోతే దీనిపై ఇప్పటివరకు స్పందించలేదు. కానీ ఆ మిగిలిన నాయకులు స్పందించడం కానివ్వండి, తద్వారా ఈ ప్రజల్ని అటువైపుగా మీరు మోటివేట్ చేస్తున్నారు, ఏదో జరిగింది, కేటీఆర్ ఫ్యామిలీకో కేసీఆర్ ఫ్యామిలీకో దీంతో సంబంధం ఉంది అని ప్రొవోకేట్ చేసేలాగా చేయడం ద్వారా అది నష్టమే తప్ప లాభం లేదు అని విశ్లేషణ వినిపిస్తుంది. మీరేమంటారు దానికి? ఆ పాయింట్తో కంక్లూడ్ చేద్దాం. ఒకటేనండి, ఇప్పుడు రాజలింగమూర్తికి సంబంధించినటువంటి హత్య విషయంలో నిజాలు తేల్చడానికి పోలీసు విభాగము సిన్సియర్గా వాళ్ళ విధి నిర్వహణకు ఆటంకాలు లేకుండా జరిగేందుకు మేము పూర్తి స్థాయిలో మేమందరం కూడా సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం. మొదటి పాయింట్. రెండవది, ఇందులో నిజంగా దోషులు ఎవరనేది తేల్చే దగ్గర చాలా చాలా రకాల అనుమానాలు ఉన్నాయి. అనుమానాలు మాత్రమే, అవన్నీ నిర్ధారించాల్సింది ఖచ్చితంగా పోలీసులు అనేదాన్ని మేము అంగీకరిస్తున్నాం. మేము కూడా అదే చెప్తున్నాం. పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ జరపాలి, లోతుగా దీని మీద జరపాలి. తర్వాత దోషులు ఎవరైతే వచ్చిండ్రో, ఇప్పుడు ఇందాక చర్చలో వచ్చినట్టుగా ఎంక్వైరీలో అన్ని విషయాలు తేలాల్సింది ఏంటంటే నిజంగానే రకరకాల సుఫారీ జరిగి ఉండొచ్చు ఉన్నది. పాత గొడవలు ఉన్నాయి కాబట్టి పాత గొడవలు వాళ్ళు చేశారు. మనం అంత ఈజీగా జరిగినటువంటి 10 నిమిషాల్లోనే వచ్చి సరెండర్ అవ్వడం వెనుక నిజంగానే వాళ్ళకున్న కుటుంబ నేపథ్యాలు. ఇప్పుడు ఇందాక సరే ఇవన్నీ మాట్లాడొద్దని మన మల్లయ్య యాదవ్ అని అంటున్నారు. ఏది అతను చనిపోయిన వ్యక్తి మీద మనం ఏమి మాట్లాడొద్దని అంటున్నాను, వాస్తవమే. కానీ ఇప్పుడు ఇందాక గౌరవ మాజీ శాసనసభ్యులు మాట్లాడుతున్నప్పుడు ఏమన్నారంటే అతనికి సంబంధించిన చరిత్రనంతా చెప్పిండ్రు. చరిత్ర సంబంధించి చెప్పినప్పుడు ఏం జరుగుతుంది అంటే యువతుల పక్షంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఇప్పుడు హత్య చేసామని చెప్తున్నారో వాళ్ళకి ఆ కెపాసిటీ ఉందా లేదా అన్నది కూడా ప్రజలు పరిశీలిస్తున్నారు. చర్చ జరుగుతున్నది. వాళ్ళంతా హత్యలు చేసి నిర్భయంగా వచ్చి లొంగిపోయేటువంటి స్థితిలో వాళ్ళు ఉన్నారా లేరా అనేటువంటి చర్చ కూడా ఉంది. కాబట్టి ఇట్లా అనేక కోణాల్లో చర్చలు ఉన్నాయి, అనుమానాలు ఉన్నాయి. కాబట్టి వీటి మీద లోతైన విచారణ జరిగి
దోషులు ఎవరన్నది ఖచ్చితంగా గుర్తించాలి. భవిష్యత్తులో ఇలాంటి తలెత్తకుండా ఇదే చివరి అనేటువంటి స్థాయిలో సీరియస్ చర్యలు జరగాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇక్కడ ఎవరం కూడా దీన్ని రాజకీయ లబ్ధి కోసం వాడుకోకుండా ఈ సమస్యలు ఇట్లాంటి తలెత్తకుండా ఉండడానికి కావాల్సినటువంటి ప్రయత్నం తీవ్రంగా జరగాలనేదే మేము భావిస్తున్నట్టు. సో స్థానికంగా ఉన్న వాళ్ళకి మీరు ఏం మెసేజ్ ఇస్తారు? ఎందుకంటే అంటే ఒక అనుమానం కూడా వచ్చింది, ఇంతకుముందు అడిగాను, ఆయన దాన్ని ఖండించారు కానీ బట్ లోకల్గా ఏమైనా కొత్త సమస్యలు వచ్చే అవకాశం ఉందా, లేదా ఆ సమస్యల్ని అణచివేయాల్సిన బాధ్యత కానివ్వండి, ఆ పరిస్థితి కానీ అక్కడ ఉన్న నేపథ్యంలో మీరు స్థానికులకి ఏమని మెసేజ్ ఇస్తారు? స్థానికులను మేము సంయమనం పాటించాలని మేము కోరుతున్నాము. ఎందుకంటే చాలా స్పష్టంగా ఇక్కడ మేమంతా కూడా అడ్మినిస్ట్రేషన్ పరంగా కానీ అంటే లా అండ్ ఆర్డర్ ప్రకారం కానీ పోలీసులు దీని మీద పూర్తి స్థాయి ఎంక్వైరీ చేసి ఖచ్చితంగా వాళ్ళని కఠినంగా శిక్షించేదాకా కూడా మేము పోలీసులకైనా ప్రజలకైనా ఆ కుటుంబానికైనా పూర్తి స్థాయిలో సహకరించడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఇలాంటి వివాదాలు ఇంకా ఏవైనా ఉన్నప్పటికీ వాటిని ఈ రూపంలో హత్యల రూపంలో కాకుండా ఖచ్చితంగా పోలీసుల దృష్టికి తీసుకురావడము, స్థానిక శాసనసభ్యుల దృష్టికి తీసుకురావడము, సంబంధిత విభాగాల దృష్టికి తీసుకురావడం చేసినట్లయితే వీటి మీద వేగంగా స్పందించి ఈ సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించడానికి శక్తివంచన లేకుండా కృషి చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి స్థానిక ప్రజలు, ఆ కుటుంబం అయినా ఆ కుటుంబం తరఫున ఉన్నటువంటి బంధువులైనా కూడా మళ్ళీ ఒకసారి పొరపాట్లు జరగకుండా సంయమనం పాటించాలనేదే మేము కోరుతున్నాం. మల్లయ్య యాదవ్ గారు, మీ మెసేజ్? ఇది శాంతి భద్రత వైఫల్యం అండి. డెఫినెట్ గా ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది, ఎస్బీ ఏం చేస్తుంది, పోలీస్ డిపార్ట్మెంట్ ఇంతకుముందు ఎప్పుడైనా హెచ్చరికలు వచ్చినప్పుడు ఎందుకు జాగ్రత్త పాటించలేదు, ముందు జాగ్రత్త చర్యలు చేపట్టడానికి ఇటువంటి ఎందుకు వాళ్ళని అలర్ట్ చేయలేకపోయింది? ఇవాళ మామూలుగా అనేక రకమైన సంఘటనలు ఈ తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్నాయి. దీన్ని మామూలుగా ఈ రోజు మనం పెద్దగా చూస్తున్నాం. ఓకే, డెఫినెట్ గా చూడాల్సిందే. కానీ ఇటువంటి ఇన్సిడెంట్లు జరుగుతున్నా ఈ రోజు చీమ కుట్టినట్లేదు కదా ప్రభుత్వానికి. అమాయకులు ఎంతో మందిని బలైపోతున్నారు, ఎంతో మంది ఎన్నో రకమైన దాడులకి బలైపోతున్నారు. వీటి గురించి ఎక్కడ పట్టించుకోవట్లే. మరి సామాన్యుడికి రక్షణ ఎక్కడుంది? మరి శాంతి భద్రతల్ని కాపాడాల్సిన ప్రభుత్వ అధికారులు వాళ్ళ కనసాయిగాలలో పోలీస్ స్టేషన్లోకి వచ్చిన తర్వాత కేసు పెట్టొద్దు అని అంటే కేసు గురించి పట్టించుకోవట్లే. దాడులు జరుగుతున్నాయి, కాళ్ళు తిరుగుతున్నాయి, చేతులు తిరుగుతున్నాయి, ప్రాణాలు పోతున్నాయి, అయినా కానీ కేసులు నీళ్ళు గార్చే ప్రయత్నం చేస్తున్నారు. నిందితులు బహిరంగంగా బయట తిరుగుతున్నారు, అరెస్టులు కూడా అయితలేరు. ఇటువంటి వాటి మీద ఇంతవరకు 14 నెలల నుంచి ఎన్ని జరిగినాయి ఏంది మొత్తం డేటా తీస్తే అనేక రకమైన జిల్లాకు 10-15 జరిగినాయి. వాటి మీద చర్యలే లేవు. కాబట్టి ఈ రోజు అన్ని రంగాలలో వైఫల్యం చెంది శాంతి భద్రతల పరంగా కూడా సామాన్యుడికి రక్షణ కరువైంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో. మళ్ళీ పాతకాలం రోజులు వచ్చినాయి. కాబట్టి ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలి. అధికారులు అధికారానికి ఏదో అడుగులకు మడుగులెత్తుండడం కాకుండా నిష్పక్షపాతంగా వ్యవహరించి సామాన్యుడికి రక్షణ కల్పించాలని చెప్పేసి ప్రతిపక్షంగా కానీ సామాన్యుడిగా కానీ ఈ తెలంగాణ వాదిగా కానీ మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం, అధికారులను కోరుతున్నాం. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ మల్లయ్య యాదవ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అశోక్ గారు. ఓవరాల్గా అయితే ఇవాళ ఈ ఘటన జరగడం ఖచ్చితంగా దురదృష్టకరమే. ఆ దురదృష్టకరమైన ఘటన జరిగిన తర్వాత దాన్ని రాజకీయానికి వాడుకునే ప్రయత్నం ఏదైతే జరుగుతుందో దాని మీదనే చాలా విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా ఆ విమర్శలు మానుకొని అసలైన నిందితులు ఎవరు, ఆ దోషులు ఎవరో పట్టుకునే ప్రయత్నాన్ని కాంగ్రెస్ పార్టీ చేయాలి. అది జరిగేంత వరకు విపక్షాలు కూడా సైలెంట్గా ఉంటే బాగుంటుంది అన్నది అయితే మనకు కనిపిస్తుంది. అదే సందర్భంలో ఇక్కడ ప్రేరేపిత రాజకీయాలు కానివ్వండి, ఆరోపణలు కానీ కనిపిస్తున్న వేళ అవి లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఖచ్చితంగా ఆ కుటుంబ సభ్యులు కూడా ఉంటుంది. అది కూడా చేయాలని వాళ్ళని మనం రిక్వెస్ట్ చేయాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. బట్ ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ఆవేశాలు పోయకుండా సంయమనం పాటించాలన్నది ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి కూడా రిక్వెస్ట్ చేస్తున్న నేపథ్యంలో ఇలాంటి ఘటనలు మరొకసారి పునరావృతం కాకుండా జరిగేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి, మిగిలిన వాళ్ళు కూడా ఆలోచించాలని చెప్పి